అందరికీ నమస్కారం. 17వ తారీఖున పోలదిన్నె గ్రామంలో జరిగినటువంటి కొట్లాట కేసులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి ఒంటేరు కుటుంబీకులు వైద్యం నిమిత్తం కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారితో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వ్యక్తులు తీసుకురావటం ట్రీట్మెంట్ విషయంగా. ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి పేరేంటి కొడవలు తీసుకుంటారు అట్ల శివరాజు అనే వ్యక్తి మారణాయుధాలతో కావలి నియోజకవర్గ చరిత్రలో వేట కొడవలు ఎక్కడా కనబడలే మనకి ఈరోజు వరకు. కొత్త సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొస్తుంది. వేట కొడవలతో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి దాడి చేయబోతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు వారి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారు అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకునే నిమిత్తంలో జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడి చేసినట్టుగా చిత్రీకరిస్తూ నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వీరు హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా ఎవరికైతే గాయాలు జరిగినాయో మీ పార్టీ సానుభూతి పరులు మీ పార్టీ నాయకులు అనుకునే వారిని పరామర్శించండి, తప్పులేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో దెబ్బలు తగిలి ఉన్నాయో వారిని తెలుగుదేశం పార్టీ వారు పరామర్శించవచ్చు, తప్పు కాదు. కానీ మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినటువంటి భాష ఒకసారి అందరూ కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. 2019-24 మధ్యలో మీరు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పోలీసు వారిని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసి తిరిగి తెలుగుదేశం వారి పేరు మీదే కేసులు కట్టినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. 2019-24 మధ్య జరిగినటువంటి అరాచకమైనటువంటి అవినీతిపరమైనటువంటి ఒక నియంత పరిపాలించినటువంటి పరిపాలనను ప్రజలు వద్దనుకొని 164 సీట్లు భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా మన కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కక్ష తీర్చుకోవాలనో పాత కక్షలని గుర్తుకు తెచ్చుకొని వారి మీద మేము పగ తీర్చుకోవాలనో మేము ఏ రోజు కూడా అనుకోలేదు. మా నాయకుడు కృష్ణారెడ్డి గారు ఏ రోజు కూడా మమ్మల్ని ప్రోత్సహించలేదు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరికీ మనం అండగా నిలబడాలి. వారు చేసినటువంటి దౌర్జన్యాలు మనం చేస్తే తిరిగి మన పార్టీ పరిస్థితి కూడా ఏ రకంగా ఉంటుంది అని చెప్పని ఎప్పటికప్పుడు మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నప్పటికీ కంట్రోల్ చేస్తూ వస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు కృష్ణారెడ్డి గారు. ఈ రోజున పోలీసు వ్యవస్థ చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా పోలీసు వారు వారి యొక్క డ్యూటీలు విధి నిర్వహణలో ఉన్నారు. వారి మీద ఎటువంటి ఒత్తిడి అధికార పార్టీ నుంచి లేదు. గత 5 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ మీ ఇంటి ముందు జీ హుజూర్ అంటూ మీకు సలాములు కొట్టుకుంటూ మీరు చెప్పిన వారి మీద కేసులు పెట్టుకుంటూ మీరు చెప్పినటువంటి వారికి దండ అందిస్తూ మీరు చేస్తున్నట్టు అవినీతికి అండదండలు అందిస్తూ చేసినటువంటి విషయం కావలి పట్టణ ప్రజలందరికీ, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే 31,000 పై మెజార్టీ ఇచ్చినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక నియంత పరిపాలన నుంచి
ఒక నియంత దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని కాపాడుకున్నాం. ఈ రోజున కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ రోజు నుంచి జరిగినటువంటి దాడికి మూల కారణాలు ఎత్తుక్కోండి. మా మీద తిరిగి దాడి జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్నా కూడా మా మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు మేము అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి పోలీసు వారికి స్వేచ్ఛ ఈ రోజున ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ రోజున కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ రోజున మీరు మారణాయుధాలతో దాడి చేసి ఒక వ్యక్తిని చంపబోయే ఉండేవారు కాదు. ఒక చిన్న ఫ్లెక్సీ నూతన సంవత్సరం సందర్భంగా మా నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఫ్లెక్స్ పెట్టుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అయితేనేమి, గ్రామ ప్రజలైతేనేమి అక్కడ కావాలని గొడవలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండకూడదు. ఈ కావలి నియోజకవర్గం గొడవలు సృష్టించాలనే ఒక దురుద్దేశంతోనే అక్కడ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం కోసం దౌర్జన్యం చేశారు. అక్కడ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేశారు. ఆ దాడి పర్యవసానమే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి విషయం. మీరు మాట్లాడేటప్పుడు మేము సచ్చీలురం, మేము తిరిగి అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ 7 నెలల కాలంలోనే ప్రజల యొక్క మన్ననలను కోల్పోయింది. మీరు చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా, చెప్పిన మాటని చెప్పకుండా గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలను ఏ రకంగా అయితే మీరు మభ్యపెట్టామని మీరు అనుకున్నారు. కానీ ప్రజలు మనకన్నా బాగా తెలివిగలవారు. గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకాలు కానీ, దోపిడీలు కానీ, అవినీతిని కానీ, దౌర్జన్యాలను కానీ చూసి చలించిపోయి ఇంత భారీ స్థాయిగా మెజార్టీలు ఇచ్చి ఈ రోజున కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది.